రాష్ట్రంలో ఎలాంటి దుష్టశక్తుల ప్రభావం ఉండవద్దని హోంమంత్రి అనిత అన్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. హోంమంత్రి అనిత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి పూజలు నిర్వహించారు. హోంమంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీకాళహస్తిలో ట్రాఫిక్ సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి అనిత వెల్లడించారు. గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీకాళహస్తి శివయ్య దర్శనం కూడా ఈ రోజు చేసుకోవడం జరిగిందండి. చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకంగా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకోవడం తీర్థం కూడా చాలా ఆనందంగా ఉందండి. ఈ రోజు చేసుకునేది కూడా ఒకటే, ఈ రోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం మీద ఎటువంటి దుష్టశక్తుల ప్రభావాలు కూడా ఉండకూడదు, ఎటువంటి ఉపద్రవాలు కూడా రాకూడదు, ప్రజలందరూ ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడానికి ఈరోజు దైవ దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. ఆ దేవదేవుని దర్శనం చాలా బాగా జరిగింది. ప్రజలందరూ కూడా నేను ఇక్కడ చూస్తే అక్కడ ఇంచుమించు 60-70 వేల మంది తిరుపతి కొండ మీద దర్శనం చేసుకుంటే సుమారుగా అలవేలు మంగం దగ్గరకు వచ్చేసరికి 30-40,000 అక్కడ దర్శనం చేసుకుంటున్నారు.